నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిడియన్ పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆలీ వైసీపీ కార్యకలాపాలలో ఎక్కువగా కనిపించేవారు. పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆలీ తాను ఎటువంటి విమర్శలు చేయలేదని చెబుతుంటారు. కానీ సగటు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ విమర్శలు చేసేవారు. తరచూ మీడియాలో కనిపించేవారు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చేవారు. అయితే కొద్ది రోజులకే వైసీపీలో ఎలాంటి వాతావరణం ఉంటుందో పృథ్వీకి అర్థమైపోయింది. ఇంకేముంది, బయటకు వచ్చేశాడు. పైగా టీడీపీ పదవిలో ఉన్నప్పుడు ఓ వివాదం తెరపైకి వచ్చింది. అంతే, తెల్లారే ఆ పదవి పోయింది. ఇక వైసీపీ కాదు పొమ్మంది. దీంతో ఆయన జనసేనలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక పోసాని కృష్ణమురళి, ఆలీ వైసీపీలోనే కొనసాగారు. ఆలీకి నామినేటెడ్ పోస్ట్ కూడా కేటాయించారు. కొన్నేళ్ల పాటు ఆ పోస్ట్ లో కొనసాగాడు ఆలీ. ఈలోగా ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోవడంతో తన పదవికి ఆలీ రాజీనామా చేశాడు. కానీ యాదృచ్ఛికంగా రాజకీయాలకు కూడా స్వస్తి పలికాడు. ఇదే విషయాన్ని శుక్రవారం ఓ వీడియోలో వెల్లడించాడు. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2019 ఎన్నికల సమయంలో ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీకి సపోర్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కేటాయించింది. అయితే ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆలీ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఇక వైసీపీకి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉందామని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. 1999లో రామానాయుడు కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. ప్రేమ ఖైదీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు ఆయన అవకాశం ఇచ్చారు. 1999లో బాపట్ల ఎంపీగా రామానాయుడు నిలబడినప్పుడు ఆయన కోసం ప్రచారం చేశాను. ఆ తర్వాత ఇటీవల వైసీపీలో చేరాను. నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకుడిని మాత్రమే సపోర్ట్ చేశాను. వారి కోసం మాత్రమే మాట్లాడాను. ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదు. అడ్డగోలుగా మాటలు మాట్లాడి కించపరచలేదు. కాకపోతే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవచ్చని ఆలీ వ్యాఖ్యానించారు. అయితే మొన్నటిదాకా వైసీపీలో యాక్టివ్ గా ఉన్న ఆలీ ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పట్లో వైసీపీకి సపోర్ట్ గా విస్తృతంగా ప్రచారం చేసిన ఆలీ అధికారం పోగానే రాజకీయాలకు దూరంగా వెళ్తున్నట్లు ప్రకటించడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. అధికారం పోయిన తర్వాత ఆ రాజకీయాలకు దూరంగా జరుగుతున్నారు. ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి నమ్మి పూర్తిగా మోసపోయారని వైసీపీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.